చివరికి తను ఎప్పుడు నిన్ను కలుస్తుందో ఎలా తెలుస్తుంది? ఉదయం ఇంట్లోనే ఉంది గురుదేవా. నేను త్రివిక్రమ్ ఇంటికి వెళ్లాల్సి ఉండింది. వెళ్ళొచ్చేలోపు నీలి ఇంట్లో కనిపించడం లేదు. మంత్రశక్తిని ఉపయోగించినా కానీ తను ఎక్కడుందో తెలియడం లేదు గురుదేవా. నీ గురించి ఎవరికైనా తెలిసిందా? నువ్వు నాగిని అని ఎవరికైనా అనుమానం వచ్చిందా? లేదు గురుదేవా, అసలు తెలియదు. మేము ప్రతి ఒక్క మెట్టుని పరిశీలించి ఆలోచించుకొని పెట్టాము. ఎవరికి చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఈరోజు ఉదయం త్రివిక్రమ్ వాళ్ళ తండ్రి స్నేహితులలో ఒకరు మా ఇంటికొచ్చారు. తన దగ్గర నీలి చాలా బాగా మాట్లాడింది. కానీ తర్వాత నేను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నీలి ఇంట్లో ఉందా లేదా అన్న విషయం చూడడం మర్చిపోయాను గురుదేవా. ఇప్పుడు చూస్తే తను కనిపించడం లేదు. ఎవరిపైనైనా అనుమానం ఉందా? లేదు గురుదేవా. గురుదేవా, మనసులో ఎందుకో తెలియని భయం కలుగుతుంది. నీలి ఆచూకీ కూడా తెలియని ఇలాంటి సమయంలో నాకు ఈ నిశ్చితార్థం సంబరం అవసరమా అనిపిస్తోంది. శివాని, ఈ విషయంలో ఎలాంటి మార్పు అవసరం లేదు. ఇలాంటి విషయాలలో ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. గురుదేవా, ఇలాంటి సందర్భం గురించి ఆలోచించుకు శివాని. ఎలాంటి కష్టం ఎదురొచ్చినా సరే, ఎలాంటి అపాయం ఎదురొచ్చినా నువ్వు ఆదిశేషుడికి దగ్గరవ్వాలి. నీ కార్యం ఖచ్చితంగా పూర్తి కావాలి. 23 సంవత్సరాల పోరాటానికి ఫలితం దొరికే సమయం ఇది. ఎలాంటి కారణానికి కూడా వెనకడుగు వెయ్యకు శివాని. నువ్వొక్క అడుగు వెనక్కి వేస్తే నీ ప్రయత్నమంతా విఫలమవుతుంది. నీలి గురించి వదిలే. నేను నా మంత్రశక్తిని ఉపయోగించి తనని కనిపెడతాను. శివాని, మన లక్ష్యం ఏమిటంటే నాగమణిని వెతికి నాగలోకానికి మళ్లీ తీసుకురావాలి. అది జరగాలంటే నువ్వు ఆదిశేషుడికి దగ్గరవ్వాలి. ఆలోచించకుండా నిశ్చితార్థానికి సిద్ధమవ్వు. అలాగే గురుదేవా. శుభం భూయాత్. వెళ్ళిరా. దమయంతి, దమయంతి, ఏమైందండి? చూడు, ఎంగేజ్మెంట్ ఇంకా 3 రోజుల తర్వాత కాదు, రేపే. అన్ని సిద్ధం చేసుకో. ఏంటండి ఇది? రేపే ఎంగేజ్మెంటా? తమాషా చేస్తున్నారా? నేను తమాషా చేయడం లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. గురూజీ చెప్పిన ముహూర్తానికే ఎంగేజ్మెంట్ అవుతుంది, కానీ 3 రోజుల తర్వాత కాదు, రేపే. డాడ్, రేపే సడన్ గా ఎంగేజ్మెంట్ అంటే ఇంకా ప్రిపరేషన్స్ కూడా అవ్వలేదు కదా డాడ్. ఇంకా బట్టలు కూడా కొనలేదు కదండి. చూడండి, ఉన్న బట్టల్లో ఏది బాగుంటుందో అది వేసుకోండి. లేదు ఖచ్చితంగా కావాలంటే మా ఫ్రెండ్ది షోరూమ్ ఉంది, ఒక ఫోన్ చేస్తే ఇంటికి తీసుకొస్తాడు. బట్టలు ఓకే బావుగారు, కానీ ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అని. గోవేన్, ఎవరొచ్చినా రాకపోయినా ఏం పర్వాలేదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరుంటే చాలు, కార్యక్రమం జరుగుతుంది. జరగబోయేది మన అబ్బాయి ఎంగేజ్మెంట్. నలుగురికి తెలియకపోతే ఎలా? నలుగురు ఎందుకు? 4000 మందికి తెలిసేలా చేస్తాను. కావాలంటే పేపర్లో యాడ్ వేస్తాను, ఓకేనా? నేను చెప్పిన దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. మీరందరూ నా మాట నిలబెడతారనుకుంటున్నాను. విక్రమ్, శివానికి ఈ విషయం చెప్పు. ఓకే డాడ్. హలో. నీకొక చిన్న సర్ప్రైజ్ ఉంది, అది చెప్దామని కాల్ చేశాను. ఏంటది? మన ఎంగేజ్మెంట్ ఇంకా 3 రోజుల తర్వాత కాదు, రేపే. కాదు, ఇంత సడన్ గా డెసిషన్ తీసుకున్నారు. రేపే ఎంగేజ్మెంట్ అంటే? నాకు కూడా తెలీదు. యాక్చువల్లీ ఇది నాకు కూడా షాకింగ్ న్యూసే. బట్ డాడ్ రేపే ఎంగేజ్మెంట్, అందరూ రెడీగా ఉండండి అని చెప్తున్నారు. లేదు త్రివిక్రమ్ గారు, నాకు తెలుసు శివాని. ఆల్ ఆఫ్ ఎ సడన్ రేపే ఎంగేజ్మెంట్ అంటే అందరికీ ఖచ్చితంగా టెన్షన్ అవుతుంది. బట్ డాడ్ డెసిషన్ ఇస్ ఫైనల్. డాడ్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికే స్టిక్ ఆన్ అయి ఉంటారు. శివాని, ఐ హోప్ యూ డోంట్ మైండ్ దిస్. డాడ్ ఏం డిసైడ్ చేసినా మన మంచికే చేస్తారు. శివాని, ఇంకా ఆలోచిస్తున్నావా?
రేపు ఎంగేజ్మెంట్ మీకు ఇష్టం లేదా? అయ్యో లేదు లేదు, అలాంటిదేం లేదు. అలా అయితే ఏం పర్వాలేదు. ఇంకా 3 రోజుల తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన రింగ్ రేపే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అంతే. ఓకే శివాని, నువ్వు రెడీ చేసుకో. నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే? యా బాయ్. అయ్యో దేవుడా, ఉన్నట్టుండి రేపే ఎంగేజ్మెంట్ అంటున్నారు. ఏ దారి కనిపించటం లేదు. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ముందు నీళ్ళు ఎక్కడుందో అది తెలుసుకోవాలి. హే త్రిశూల్, ఎక్కడ వెతకాలరా నిన్ను? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు నాన్న, ఏమైనా అర్జెంట్ పని ఉందా? అర్జెంటా? అర్జెంట్కి ఏదైనా పెద్ద పదం చెప్పరా, తెలుసుకుంటాను. కాదురా, చిన్నయ్య గారి ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇక్కడి నుంచున్నావేంటి? ఎంగేజ్మెంట్ డెకరేట్ చేయడానికి పువ్వులు తేవాలి. ఎప్పుడు తెస్తావురా? పువ్వులా? నాన్న ఇప్పుడే తీసుకొస్తే ఎంగేజ్మెంట్ రోజుకి అన్ని పాడైపోతాయి కదా. ఎంగేజ్మెంట్కి ఇంకా 3 రోజులు ఉంది కదా నాన్న. 3 రోజులు కాదు, రేపే. రేపా? గురూజీ రేపే ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పారు. అందుకని అయ్యగారు రేపే ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. అదేంటి నాన్న, ఉన్నట్టుండి. సరే, ఎన్ని గంటలకి ముహూర్తం? రేపు సాయంత్రం 4:10 మంచి ముహూర్తం అంటారు. ఆ టైంకా? రేపే ఎంగేజ్మెంట్ అన్నా కూడా ఇంత టెన్షన్ పడలేదు. ముహూర్తం టైం చెప్తే టెన్షన్ పడుతున్నావేంటి? ఏం లేదు నాన్న, అదే టైంకి ఎందుకు, వేరే టైంలో ఏమన్నా ట్రై చేయొచ్చు కదా. ఏమంటావు? ఇదేం కదరా, ఎంగేజ్మెంట్ మనకు కావాల్సిన టైంలో చేసుకోలేం కదా. దానికంటూ ముహూర్తం సమయం ఉంటాయి. గురూజీ ఓ టైం ఇచ్చారు, అదే టైంలో చేస్తున్నారు. అది మంచి ముహూర్తం కాదు, చెడ్డ ముహూర్తం. దీనివల్ల శివానికి చెడు జరుగుతుంది. మీకు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చా త్రిశూల్, నువ్వింకా ఆలస్యం చేయకు. మార్కెట్కి వెళ్ళి డెకరేషన్కి ఏం కావాలో అన్నీ తీసుకురా. పువ్వులు కావాలంటే రేపు పొద్దునైనా తీసుకురావచ్చు. నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను. త్రిశూల్, మర్చిపోకురా, రేపే ఎంగేజ్మెంట్. నీలి ఉదయం ఇంట్లోనే ఉంది. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. తను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేది కూడా. ఎందుకు ఇలా చేసింది? నేను త్రివిక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్లే హడావిడిలో తనని సరిగా చూడలేదు కూడా. నేను అక్కడికి వెళ్ళగానే తన ఇంట్లో నుంచి వెళ్ళిందా? ఒకవేళ వెళ్ళినా కూడా నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది? లేదు, ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. నా శక్తిని ఉపయోగించి తను ఎక్కడికి వెళ్ళిందో ఎలాగైనా కనిపెట్టాలి. పరమేశ్వర, ఇదేంటి? నీలి నా రూపంలో ఎక్కడికో వెళుతుంది. తను లోపలికి నాకేదో చెప్పడానికని వచ్చింది, కానీ చెప్పకుండానే నా రూపంతో ఎవరితోనో ఎక్కడికో వెళ్ళిందేంటి? ఎవరితో వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎవరి కారది? ఇదేంటిది? ఇంతే కనబడుతుందేంటి? నీలి కారులో ఎవరితోనో వెళుతుంది, కానీ కారులో తనతో ఎవరున్నారో కనిపించటం లేదు.
ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియడం లేదు కదా. తను ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెతికి తెలుసుకోవాలి? ఏం చేయాలి? పరమేశ్వర, తను ఎక్కడున్నా తొందరగా ఇంటికి వచ్చేసేలా చేయి స్వామి. బావగారు, మీరేమో సడన్ గా వచ్చి రేపే ఎంగేజ్మెంట్ అని చెప్పారు. దానికి అరేంజ్మెంట్స్ చేయాలి, ప్రిపరేషన్ చేయాలి. అలాగే అవును డాడ్, అన్నయ్య ఎంగేజ్మెంట్ సింపుల్ గా జరగడం నాకు ఇష్టం లేదు. చాలా గ్రాండ్ గా జరగాలి. నేను ఎంగేజ్మెంట్ జరగాలని చెప్పాను, సింపుల్ గా జరగాలని చెప్పలేదు కదా. ఏమేం కావాలో అవన్నీ రెడీ చేసుకోండి. నువ్వు కూడా డెకరేషన్ అంతా ఎలా కావాలంటే అలా చేసుకో. మొత్తం డ్రైపింగ్ ఫ్యాబ్రిక్ తో డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది. పింక్ అండ్ వైట్ ఇస్ బెటర్. నువ్వే ఉంటావు మావయ్య? బాగుంటుంది. దానికి ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్ కూడా చేద్దాం. హా, మిక్స్డ్ కలర్ ఫ్లవర్స్ తో స్టేజ్ మధ్యలో హార్ట్ షేపే ఉండాలి. కేక్ ఉంటే చాలా బాగుంటుంది కదా. అన్నయ్య, స్మాల్ కేక్ అయితే కుదరదు, 3 స్టెప్స్ కేకే కావాలి. అందులోనూ వెనిలా కేక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చాంపియన్ బట్టలు కూడా ఉండాలి. మీ ఇద్దరు రింగ్ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు చాంపియన్ బట్టలు షేక్ చేసి స్ప్రే చేద్దాం. ఎస్ ఎస్ ఎస్, దాని కేక్ పక్కనే పెడితే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇదంతా అరేంజ్ చేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది. నువ్వు స్టేజ్ పైన శివానికి రింగ్ పెడతావు, శివాని నీకు రింగ్ పెడుతుంది. మేము అందరం చూసి సంతోషపడతాం. త్రిశూల్, త్రిశూల్, అయ్యగారు చెప్పండి. ఏంటి ఆలోచిస్తూ ఉన్నా? వాళ్ళు చెప్పిందంతా విన్నావుగా. డెకరేషన్ బాధ్యత అంతా నీదే. వీళ్ళు ఏమేం చెప్తున్నారో అవన్నింటినీ ఒక లిస్ట్ చేసుకో, సో దట్ యూ డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్. అన్నీ వాళ్ళు చెప్పినట్టుగానే ఉండాలి. అలాగే అయ్యగారు. త్రిశూల్, ఏది మిస్ చేయకుండా చూసుకో, ఓకే? శివాని, త్రివిక్రమ్, పర్వాలేదే, నా వాయిస్ ని బాగానే గుర్తుపట్టావు. మీరు ఈ టైంలో అది రూమ్లోకి? నేను లవ్ చేస్తున్న అమ్మాయిని, అది కాకుండా రేపే ఎంగేజ్మెంట్ చేసుకోబోయే అమ్మాయిని చూడ్డానికి సమయం లాంటిది అవసరమా చెప్పు? నాకు నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసా. ఏ భయం వేసిందా? భయంగానే ఉంటుంది కదా. మరి నేను దొంగలేమో అనుకున్నాను. దొంగనే, నీ హృదయాన్ని దొంగిలించాను కదా. అది సరే, మీరు ఇంత అర్ధరాత్రి మా ఇంటికి? శివాని, ఈరోజు నాకెందుకో నిద్రే రావట్లేదు. ఎవరో నా నిద్రని దొంగిలించారని అనిపిస్తుంది. ఎవరు అని ఆలోచిస్తుంటే అప్పుడే నాకు అర్థమైంది, అది నువ్వే అని. సో నా నిద్రని నాకేమని అడగడానికి వచ్చా. ప్లీజ్ శివాని, నా నిద్ర నాకు ఇచ్చేసేయ్. సరే. ఇప్పుడు చూడు, నీ మొహంలో ఎంత కళొచ్చిందో. పొద్దున్నుంచి ఎందుకో చాలా డల్గా ఉన్నావు. అది చూసిన తర్వాత నాకు టెన్షన్ వచ్చేసింది. అంతా ఓకే కదా శివాని?
ఏం పర్వాలేదు. నీ మొహంలో చిరునవ్వు ఎప్పుడూ ఉండాలి. నీ నవ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. అది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది కదా శివాని. శివాని, నిన్నే అడుగుతున్నాను, నవ్వుతూనే ఉంటావు కదా నువ్వు? ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు నవ్వును కోల్పోకూడదు. నా టెన్షన్ మీ ముందు చూపించకూడదు. తర్వాత మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం కష్టమైపోతుంది. శివాని, మనమిద్దరం చాలా తొందరగా లవ్లో పడ్డాం. అప్పుడే ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. అసలు ఇదంతా ఇంత ఈజీగా జరిగిపోతుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలా. తర్వాత డాడ్ని ఎలా ఒప్పించాలో అన్న టెన్షన్ ఉంది. బట్ నేను అవన్నీ ఏమీ ఫేస్ చేయలేదు. త్రివిక్రమ్ గారు, నిజమైన ప్రేమ ఎప్పటికైనా ఒకటవుతుంది. దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమీ పర్వాలేదు. పవిత్రమైన ప్రేమ ఖచ్చితంగా ఒకటవుతుంది. మనది కూడా అంతే. ఏంటి శివాని, నువ్వు చాలా బాగా లెక్చర్ ఇస్తావు అనుకుంటా. అంటే నేను చెప్పేది లెక్చర్లా ఉందని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? నో 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 నో, నేను అలా చెప్పలేదు శివాని. అంటే ఎలాంటి బోరింగ్ సబ్జెక్ట్ అయినా నువ్వు అందులో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తావు అని చెప్తున్నాను అంతే. చాలు చాలు, నేనేమి మాట్లాడను. నన్నెక్కడికి తీసుకొచ్చాడు ఈ పిచ్చి త్రయంబక? ఈ స్థలాన్ని మొదటిసారి చూస్తున్నాను. ఈ రాక్షసుడి నుండి నేను ఎలాగైనా పారిపోవాలి. ఇక్కడ నుండి నేను ఎలా బయటపడాలి? హే, పారిపోయే ప్రయత్నం చెయ్యకు. ఇది నీకు సాధ్యం కాదు. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మొదటిసారి నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఓ, మీరు ఆ త్రయంబకి సంబంధించిన వారా? ఆ రాక్షసుడికి సహాయకులా? చూడండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. వాడికి సహాయం చేయడం కోసం నన్ను ఇక్కడ ఇంకా బంధించకండి. వదిలిపెట్టండి నన్ను. లేకపోతే దీని పరిణామం మీరు అనుభవించాల్సి ఉంటుంది. ఆ త్రయంబక మిమ్మల్ని కాపాడడానికి కూడా రాడు. త్రయంబక త్రయంబక ఎందుకలా నవ్వుతున్నారు? నా శక్తి మీకు ఇంకా తెలియడం లేదనుకుంటాను. ఆ త్రయంబకుడి మాటని నమ్మకండి మీరు. హే నాగిని, ఇక్కడ ఎలాంటి త్రయంబకుడు లేడు, ఎలాంటి మాంత్రికుడు లేడు. అతని రూపంలో ఉంది నేనే. త్రయంబక రూపంలో అందరినీ మోసం చేస్తుంది నేనే. అంటే నా గురించి నీకు అర్థం కాలేదు. నేను ఎవరు అన్న స్పష్టత ఇంకా ఎవ్వరికీ తెలీదు. అందరూ నన్నే త్రయంబకాన్ని నమ్ముతున్నారు. నమ్మేలాగా నేను చేశాను. నిజమైన త్రయంబక ఎప్పుడో చచ్చిపోయాడు. వాడిని చంపేసింది నేనే. నా కార్యం పూర్తవడం కోసం నేను ఎలాంటి పనినైనా చేస్తాను. నా అపారమైన శక్తి నీకిప్పుడు అర్థమైంది కదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? దీనివల్ల ఏంటి మీకు లాభం? త్రయంబకుడికి నాగలోకం మీద ద్వేషం ఉంది. నాగమణి దక్కించుకోవాలన్న ఆశ ఉంది. అందుకని వాడు చాలా చేశాడు. కానీ మీకెందుకు నా మీద కోపం? ఎందుకు అంటే నువ్వు నా కార్య సాధనకి అడ్డొస్తున్నావు. ఆ నాగమణిని వెతకటం కోసం నువ్వు చాలా తొందరపడుతున్నావు. ఓ, నీకు నాగమణి మీద ఆశగా ఉందా? ఆ ఆశకి మూల కారణమే నేను. మొదటి ప్రయత్నం నాతోనే మొదలైంది. నాగమణి ఉండే నక్ష దొరికింది మొదలు నాకే. నా కొడుకు చేసిన తప్పు వల్ల ఆ నక్ష త్రయంబకుడి వశమైంది. ఆ త్రయంబక
నాగమణిని విజయ్ చేతికి దక్కేలా చేశాడు.